హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు? మనుషుల వ్యక్తిత్వం ఆస్తులు, అంతస్తులతో పోల్చే వాళ్ళకి, ఆస్తులు, అంతస్తులు చూసి మనుషులకి విలువ ఇచ్చే వాళ్ళకి నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. తండ్రి మాట కోసం అడవుల్లో తిరిగిన రాముడేం చెడిపోలేదు. అలానే అంతఃపురంలో పెరిగిన అంతఃపురంలో నివసించిన రావణుడేమి గొప్పవాడైపోయి బాగుపడిపోలేదు. సో వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనేది మన దగ్గరున్న ఆస్తి, అంతస్తు, డబ్బులో ఉండదెప్పుడు. మన ఆలోచనలు, ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టడంలో ఉంటది వ్యక్తిత్వం. ఎప్పుడూ మంచి మనసుని, మంచి వ్యక్తిత్వాన్ని చూసి మనిషికి విలువ ఇవ్వాలి గానీ, డబ్బులు, ఆస్తులు చూసి విలువిచ్చే ఈ జనరేషన్‌ని చూస్తూ ఉంటే లాస్ట్‌కి ప్రాపర్టీస్ తప్ప మనుషులు మిగలరేమో ఈ భూమి మీద అనిపిస్తది నాకు ఒక్కొక్కసారి. బ్రతకలేం ఇలాగా. సో, దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ నేనైతే పార్స్లీ ఆకులు తెలుసు కదా! దీన్ని తెలుగులో గూడా పార్స్లీ ఆకులనే అంటారు. సేమ్ కొత్తిమీర లాగానే ఉంటది. బట్ దీని స్మెల్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఈ ఆకుల్ని కువైట్‌లో బగ్దనూస్ అంటారు. కువైటీ వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇంకా బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తది. సో, దీన్నైతే మామూలుగా పచ్చిగానే కట్ చేసుకొని గ్రిల్ చికెన్ మీద ఇంకా వీళ్ళేమైనా డిషెస్ చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని గ్రీన్ సలాడ్ లాగా చేసుకొని తినేస్తారు పచ్చిగానే. మనం కూడా అలా పచ్చిగా తినొచ్చు. బట్ కొంచెం స్మెల్ మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. సో, అందుకనే నేను ఫస్ట్ పార్స్లీ ఆకుల్ని నీట్‌గా కట్ చేసుకొని, శుభ్రం చేసుకొని, అందులో సాల్ట్ ఏసి ఉడకబెట్టి, ఆ వాటర్‌ని పిండేస్తాను. వాటర్ పిండేస్తే ఏముండదు గదా అక్క అంటే, అవును కరెక్టే ఏముండదు. బట్ టేస్టీగా ఉంటది. పచ్చిగా తినాలనుకున్న వాళ్ళు పచ్చిగా కూడా తినొచ్చు. సో, అలా పిండేసిన ఆకుని మామూలుగా పోపు పెట్టేసి ఆనియన్స్ బాగా వేయించుకున్న తర్వాత ఆకు వేసేసి పల్లి పొడి చల్లేయడమే. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.